కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కొటేకల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో స్పాట్లోనే 5గురు మృతి చెందారు. కొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? అసలు ఈ ప్రమాదానికి కారణాలేంటి? మహేశ్వరి, ఏదైతే 5 గంటల ప్రాంతంలో ఎమ్మిగనూరు మండలం కోటెక్కల్ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొనడంతో 5 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొంతమంది గాయాలైనాయి. వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఏదైతే కర్ణాటకకు చెందిన KA 07B9672 అనే స్విఫ్ట్ కారులో 7 మంది ప్రయాణం చేస్తున్నారు. ఇందులో 2 పిల్లలు ఉన్నారు. అయితే ఫార్చునర్ కారు ఏదైతే ఎయిర్పోర్ట్ నుండి బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ఈ ఆదోనికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 5 గంటల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5 మంది మృతి చెందారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కోలార్ జిల్లా చిక్కహోసల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించడం జరిగింది. ఒకే ఫ్యామిలీకి సంబంధించిన 7 మంది కారులో ప్రయాణం చేస్తున్నారు. అయితే ముందుగా మనం ఈ సంఘటనను చూసిన దృశ్యాలను చూస్తే కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. వేగంతో ఢీకొనడంతోనే ఘోర ప్రమాదం చోటు చేసుకుని ముందుగా ఉన్న కారు ఫ్రంట్ సీట్ లో ఉన్న వ్యక్తి అతని ఒళ్ళో ఉన్న చిన్నారి కూడా ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. అయితే మరి ఈ ఫార్చునర్ కార్ లో అయితే 4గురు వస్తున్నారు. వారు ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్ గా ఆదోనికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సంఘటన స్థలాన్ని కూడా పోలీసులు చేరుకొని విచారణ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఈ ప్రమాదాలతో బెంబేలెత్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే రోడ్డు మీదకి రావడం వలన ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనే భయం అయితే ప్రజల్లో నెలకొంది. మొత్తం మీద ఈ ప్రమాదంలో అయితే 5 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ లోకేష్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కొటేకల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎదురెదురుగా 2 కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్పాట్లోనే 5గురు చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.